ఒక పార్ట్ మిగలటానికి లేదు. ఈలో మొత్తం నేను ట్రాప్ చేసి ఒక 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఒక 50 చేతిలో పెడతాం. మీరు ఆ పని మీద ఉండండి. అత్త కొంప ముంచేసావు, అత్త కొంప ముంచేసావు అంతా. చచ్చిపోయాడు వాడు. అరగంట బతికేటట్టున్నాడు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్తా. కేర్ హాస్పిటల్ తీసుకెళ్తే వాడు బతుకుతాడో లేదో తెలియదు. నేను మాత్రం పోలీసులు తీసుకెళ్ళి లోనేస్తాను. బాబు హాస్పిటల్ తీసుకోదామంటే పోలీసులు డాక్టర్లు అని భయపెట్టిస్తావేంటి? ఏంటిది? మర్డర్ కేసు అత్త. బతికితే 307, పోతే 302. ఇది 7 years లైఫ్ సెంటెన్స్. ఏది కావాలో కోరుకో. నేను కొట్టానంటే అది ఎవరు చూసారేంటి? ఎవరు చెప్తారేంటి? ఈ సిటీలో ఎవరికి దమ్ముంది చెప్పడానికి? అత్త ఎవరు నీ ఎదురు రారత్త. అందుకని బాగుంది ఏం చేస్తాడు, ఇంట్లోనే పెడతాడు ప్రాబ్లమ్స్. బాబు పుచ్చకాయ వెళ్ళరానన్న. రేపు పోలీసులు వచ్చామని అడిగితే ఏం చెప్తారా? ఏం చెప్తాను, అమ్మ కొట్టింది చచ్చాడని చెప్తాడు. దర్శాలు ఎవరా? ఓకే ఓకే ఓకే, అది సంగతి. నాకు కంగారుగా ఉంది బాబు, నాకు చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో కాలు చేసి ఆడట్లేదు బాబు. ఏది కొట్టి ముగ్గురు కొట్టి చెయ్యి బాబు, కడుపులో కొడతాను బాబు. ముగ్గురు కొట్టి చంపేసా నేనేం చేసేది కదా అమ్మ. పోలీస్ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకోకూడదు. చెయ్యి బాబు, నచ్చిన కడుపులో కొడతాను. నా మాట ఏంటా? వింటాను బాబు. ప్రామిస్? ప్రామిస్. బతికినంత తొట్టు. ప్రామిస్ కూడా వీడి మీదే. బతికినంత తొట్టు. ఓ పని చెప్తారా అత్త? చెప్పాలడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని 2 ఉన్నాయి అత్త. ప్లాన్ ఏలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే కండిషన్స్. ప్లాన్ ఏలో ఫస్ట్ కండిషన్ మామయ్య బతికే ఉంటాడు. నీ తాళికి వచ్చిన కంగారు ఏమి లేదు. నీకు కూడా మంత్లో 25,000 మెయింటెనెన్స్ ఇస్తా. కారు గీది అంటావా, చిన్న కారు ఒకటి కొని పెడతా. ఇక నగలంటావా, ఏదో దిద్దులు ముక్కులు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళదు అంతవరకు ఇస్తా. కాకపోతే మామయ్య తనకు ఒక కన్ను, ఒక కిడ్నీ, 4-5 పార్ట్స్ నాకు అవసరమైన ఉన్నాయి, బోన్ మేర ఇలాంటివి. అవన్నీ స్వచ్ఛందంగా ఇస్తున్నట్టుగా రాసిస్తాడు. అవయవదానం చూసానా? మా అత్త షార్ప్ అని చెప్తే మీరు నమ్మారా డాక్టర్ రఘు? మా అత్త షార్ప్ అని చెప్పానా? అంతే అత్త.